Welcome back to our channel. Today we are discussing about arithmetic progressions 4 marks questions అండి 100 days యాక్షన్ ప్లాన్ లో ఏపీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అయితే తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో మనం రిమైనింగ్ arithmetic progression 4 మార్క్స్ గురించి తెలుసుకుంటామండి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా రాయమని అడిగారండి. నేను షార్ట్ కట్ రాశాను. తర్వాత సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 అండ్ 50 అన్నాడు. అంటే 0కి 50కి బిట్వీన్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి వాటిని సమ్ చేస్తే ఎంత అవుతుందని క్వశ్చన్ అయితే అడిగారండి. సో వాటికి సంబంధించి మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే గివెన్ రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఏపీ ఎలా రాస్తామండి. ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 అండ్ 50 అన్నారు కాబట్టి 1 తర్వాత వచ్చి ఆడ్ నెంబర్ 3 తర్వాత వచ్చి ఆడ్ నెంబర్ 5 అండ్ సో ఆన్ 49 వరకు రాసుకుంటామండి. ఎందుకంటే 50 అనే దానికంటే ముందు కాబట్టి 50కి ముందు వచ్చి ఆడ్ నెంబర్ ఏది వస్తుందండి 49. సో 50 అనేది ఆడ్ నెంబర్ కాదు, 50కి 0కి బిట్వీన్ అన్నాడు కాబట్టి 49 వరకు తీసుకుంటాం లాస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్లో. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఉన్న టర్మ్ a = 1 రాసుకుంటాం. సో తర్వాత కామన్ డిఫరెన్స్ d = a2 - a1 రాసుకుంటాం. a2 అంటే సెకండ్ టర్మ్ మైనస్ a1 అంటే ఫస్ట్ టర్మ్ అండి. a2 అంటే సెకండ్ టర్మ్ మైనస్ a1 అంటే ఫస్ట్ టర్మ్. 3 - 1 సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ తెలిసింది, ఫస్ట్ టర్మ్ ఏ తెలిసిపోయింది. తర్వాత మనకి లాస్ట్ టర్మ్ మనకి ఐడియా ఉన్నప్పుడు దాన్ని ఎల్ అనొచ్చు లేదా ఏ అని అనొచ్చు. =49 రాసుకున్నామండి. తర్వాత మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా అడిగారు కాబట్టి Sn = n/2 ఆఫ్ 2a + n - 1 × d అనే ఫార్ములా రాసుకోవచ్చు, లేదంటే Sn = n/2 ఆఫ్ a + l అనే ఫార్ములా రాసుకోవచ్చు. ఎల్ ఎప్పుడు వాడతామంటే మనకి లాస్ట్ టర్మ్ ఐడియా ఉన్నప్పుడు ఎల్ అనే ఫార్ములాతో రాసుకోవచ్చు అండి ఇక్కడ. తర్వాత an = 49 రాసుకున్నాం, ఎందుకంటే లాస్ట్ టర్మ్ an = 49 అని. సో ఎంత టర్మ్ ఏమండి a + n - 1 × d రాసుకుంటాం = 49 అని. సో ఏ ప్లేస్ లో మనకి వాల్యూ తెలుసు అండి, సబ్స్టిట్యూషన్ చేస్తాం 1 అని. తర్వాత n - 1 అలాగే రాసుకుంటాం, n వాల్యూ తెలియదు కాబట్టి. d ప్లేస్ లో మనం 2ని సబ్స్టిట్యూషన్ చేస్తాం, కామన్ డిఫరెన్స్ తెలుసు కాబట్టి =49 రాసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో n - 1 × 2 = 49 రాసుకున్నాం. +1 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -1 వస్తుంది. తర్వాత n - 1 × 2 అలాగే రాసుకున్నామండి. 49 - 1 సబ్ట్రాక్షన్ చేస్తే 48 వస్తుంది. తర్వాత n - 1 తో 2 అనేది ఇంటూ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుంటాం. n - 1 = 48 ఇంటూ 2 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే /2 అవుతుందండి. సో n - 1 = 48 2 తో డివిజన్ చేసుకోవచ్చు, లేదా క్యాన్సిల్ చేస్తే మనకి 24 వస్తుంది. సో n = 24 అలాగే రాసుకుంటాం. -1 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +1 అవుతుందండి. సో n = 25 వచ్చిందండి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 25 టర్మ్స్ ఉన్నాయండి మీనింగ్. సో 0 నుంచి 50కి బిట్వీన్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయి. ఆ 25 క్వశ్చన్ లో సమ్ చేయమని కాబట్టి S25 రాసుకుంటామండి. S25 రాసుకుంటాం, ఎందుకంటే సమ్ చేయాలండి. సమ్ ఆఫ్ 25 టర్మ్స్ అని దాని మీనింగ్ S25 అంటే. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అండి, n/2 అంటే 25/2 ఆఫ్ a అంటే ఏమంటే ఫస్ట్ టర్మ్ 1 రాసుకోవచ్చు, ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్ ఎంత ఉంది 49 ఉంది, ఎలా రాసుకున్నాం. తర్వాత 25/2 రాసుకున్నాం ఇంటూ 49 + 1 సమ్ చేస్తే 50 అవుతుంది. ఇప్పుడు 2 × 1 = 225 క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ స్టెప్ లో 25 × 25 రాసుకుంటాం, ఎందుకు 25 అలాగా రాసుకున్నాం. 50కి 2కి క్యాన్సిల్ చేస్తే 25 వచ్చింది. 25 × 25 మనం మల్టిప్లికేషన్ చేస్తే 625 వస్తుందండి. అంటే 0 నుంచి 50కి ఉన్నటువంటి బిట్వీన్ ఆడ్ నెంబర్స్ ని సమ్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ 625 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో a = 3 n = 8 s = 192 అని ఇస్తూ ఫైండ్ d అంటారండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే a ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ n అనేది 8 ఇచ్చారు, s అన్నా sn అన్నా రెండు ఒకటి కాబట్టి 192 ఇచ్చారు. అయితే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారండి. సో ఇలాంటివి మనం ఎలా రాసుకుంటాం అంటే క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు మనం గివెన్ అని రాసుకొని a = 3 n = 8 s = 192 అని రాసుకుంటే మనకి ఇక్కడ 3 స్టెప్స్ వస్తాయండి. సో తర్వాత Sn = 192 అని రాసుకోవచ్చండి. సో Sn అంటే ఏంటి మీనింగ్, s అన్నా రెండు ఒకటి కాబట్టి 192 రాసుకున్నాం. Sn ఫార్ములా ఏం చెప్పొచ్చండి
n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనే ఫార్ములా రాసుకుంటాం ఈక్వల్ టు 192 అలాగే రాసుకున్నామండి. సో n ప్లేస్ లో మనకు తెలుసు వాల్యూ క్వశ్చన్ లో ఇచ్చారు 8/2 రాసుకున్నాం 2. సో a ప్లేస్ లో వాల్యూ ఎంత ఇచ్చారండి 3. సో 3 ని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ప్లస్ n ప్లేస్ లో ఏ వాల్యూ ఇచ్చారు 8 మైనస్ 1 రాసుకున్నాం. సో d ప్లేస్ లో మనకు తెలియదు కాబట్టి d అలాగే రాసుకుంటాం ఈక్వల్ టు 192 రాసుకుంటామండి. తర్వాత క్యాన్సిలేషన్ 2 1 జా 2 4 జా క్యాన్సిలేషన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4 అలాగే రాసుకుంటామండి. 2 3 జా 6 రాసుకుంటాం ప్లస్ 8 మైనస్ 1 సబ్ట్రాక్షన్ చేస్తే 7 అవుతుందండి. 7 d అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 192 రాసుకుంటాం. సో ఇక్కడ ఎలా రాసుకున్నాం అంటే స్టార్టింగ్ 8 కి 2 కి క్యాన్సిల్ చేస్తే 4 వచ్చింది 4 అలాగే రాసుకున్నాం. 2 3 6 బ్రాకెట్ లో 6 అలాగే రాసుకున్నాం ప్లస్ 8 మైనస్ 1 సబ్ట్రాక్షన్ చేస్తే 7. సో d ఉంది కాబట్టి d అలాగే రాసుకున్నాం తెలియదు కాబట్టి d వాల్యూ ఈక్వల్ టు 192 రాసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో 6 ప్లస్ 7d అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 192. సో ఇంటూ 4 రైట్ సైడ్ కాంపోజ్ చేస్తే బై 4 వస్తుందండి. సో ఇప్పుడు 192 కి 4 కి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. మనం ఎలా చేస్తామంటే 4 1 జా 4 4 4 జా 16 4 8 జా 32 ఈ విధంగా రాసుకోవచ్చండి. 4 1 జా 4 4 4 జా 16 ఇక్కడ 3 ఉంటుంది 4 8 జా 32 అని రాసుకున్నామండి. ఇంటూ 4 రైట్ సైడ్ కాంపోజ్ చేసింటే బై 4 గా రాసుకోవచ్చు ఇక్కడ. తర్వాత 6 ప్లస్ 7d ఈక్వల్ టు 48 రాసుకున్నామండి. 7d ఈక్వల్ టు 48 ప్లస్ 6 ని రైట్ సైడ్ కాంపోజ్ చేస్తే మైనస్ 6 అవుతుంది. తర్వాత 7d ఈక్వల్ టు 48 లో నుంచి 6 ని సబ్ట్రాక్షన్ చేస్తే 42 అవుతుందండి. సో తర్వాత d ఈక్వల్ టు 42/7 రాసుకోవచ్చండి. ఇంటూ 7 రైట్ సైడ్ కాంపోజ్ చేస్తే బై 7 గా రాసుకుంటామండి. సో 7d ఈక్వల్ టు 42 d ఈక్వల్ టు 42/7 అవుతుందండి. సో d ఈక్వల్ టు 42/7 ఉంది. అక్కడ మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు లేదా డివిజన్ చేసుకుంటే మనకు ఆన్సర్ 6 వస్తుందండి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కామన్ డిఫరెన్స్ కాబట్టి కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 6 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అని క్వశ్చన్ అడిగారండి. అంటే 3 డిజిట్ నెంబర్స్ మనకి 100 నుంచి ఇంతవరకు ఎండింగ్ ఉంటుంది 999 వరకు ఉంటాయండి. 100 నుంచి 999 వరకు 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. వాటిలో 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ అడిగారండి. సో అందుకోసం మనం ఎలా రాసుకుంటామండి ఏపీ 100 అనేది 7 తో డివిజిబుల్ కాదు. 101 102 103 104 ఇవన్నీ 7 తో డివిజిబుల్ కావండి. ఇవన్నీ 3 డిజిట్ నెంబర్స్ కావు. మరి ఏ నెంబర్ అవుతుందంటే 105 అనేది 7 తో డివిజిబుల్ అవుతుంది. 105 తర్వాత మనకి 3 డిజిట్ నెంబర్ 112 అనేది 7 తో డివిజిబుల్ అవుతుంది. 112 తర్వాత మనకి 7 తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్ 119 అండ్ సో ఈ విధంగా లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 999 అండి. సో 999 అనేది 7 తో డివిజిబుల్ కాదు. 998 కాదు. 997 996 995 ఇవన్నీ కూడా 7 తో డివిజిబుల్ కాదు. కాబట్టి లాస్ట్ నుంచి 3 డిజిట్ నెంబర్ ఏది 7 తో డివిజిబుల్ అవుతుందంటే 994 అంటే 994 అనేది 7 తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చండి. సో మనకి 7 తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ అని ఇలా రాసుకున్నాం. తర్వాత ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 105 రాసుకున్నాం. కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1 రాసుకున్నామండి. సో a2 ప్లస్ లో సెకండ్ టర్మ్ 112 ఉంది మైనస్ a1 వచ్చేసి 105 అండి. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు 112 నుంచి 105 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 7 వస్తుంది. లేదా మనం డైరెక్ట్ రాసుకోవాలనుకుంటే 7 తో డివిజిబుల్ అని క్వశ్చన్ లో మెన్షన్ చేశారు కాబట్టి డైరెక్ట్ గా కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 7 అని రాసుకోవచ్చు అండి. 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం ఫార్ములా రాసుకుంటామంటే a ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనే ఫార్ములా రాసుకుంటామండి. ఎంత టర్మ్ sn ఫార్ములా రాసుకోకూడదు ఇక్కడ, ఎందుకంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నప్పుడు sn ఫార్ములా రాసుకుంటాం. కానీ ఇక్కడ హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ అన్నారు కాబట్టి మనము nth టర్మ్ ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనే ఫార్ములా రాసుకుంటామండి. లాస్ట్ టర్మ్ మనకి తెలిసింది అనుకోండి అప్పుడు దాన్ని an గా చెప్పుకోవచ్చు లేదా l అని చెప్పచ్చు. సో an ఎలా చెప్పొచ్చు అండి 994 ఈక్వల్ టు a ప్లేస్ లో ఫస్ట్ టర్మ్ 105 రాసుకుంటామండి
ప్లస్ n-1 ఇంటూ డి అన్నాడు. n-1 అంటే n అనే వాల్యూ తెలియదు అలా రాసుకున్నాం -1. సో డి అనేది తెలుసు అంటే కామన్ డిఫరెన్స్ 7 లేదంటే 7 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 అని రాసుకున్నాం డి ప్లేస్ లో. 994 అలాగే రాసుకుంటామండి. 105 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -105 ఈక్వల్ టు n-1 ఇంటూ 7 అలాగే రాసుకున్నామండి. తర్వాత 994 నుంచి 105 సబ్ట్రాక్షన్ చేస్తే 889 ఈక్వల్ టు n-1 ఇంటూ 7 అలాగే రాసుకున్నామండి. తర్వాత దీన్ని రీఅరేంజ్మెంట్ చేసుకుంటే n-1 ఇంటూ 7 ఈక్వల్ టు 889 రాసుకున్నామండి. తర్వాత ఇంటూ 7 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే బై 7 అవుతుంది. n-1 ఈక్వల్ టు 889/7 రాసుకున్నాం. ఎందుకంటే ఇంటూ 7 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే బై 7 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకోవచ్చు అంటే n-1 ఈక్వల్ టు, సో ఇక్కడ మనం 889 క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు లేదంటే డివిజన్ చేసుకోవచ్చు అండి. సో క్యాన్సిలేషన్ 7 1 = 7, 7 1 = 7, 18 ఉంటుందండి. 7 2 = 14. సో ఇక రిమైనింగ్ 4 ఉంటుంది. 7 7 = 49 రాసుకున్నామండి. తర్వాత n-1 రాసుకున్నాం ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేసిన తర్వాత లేదా డివిజన్ చేసిన తర్వాత 127 రాసుకున్నాం. ఇక్కడ నీ క్యాన్సిలేషన్ చేయడానికి రాకపోతే 889ని 7 తో డివిజన్ చేస్తే మనకి 127 వస్తుందండి. తర్వాత n-1 ఈక్వల్ టు 127 రాసుకుంటాం. n ఈక్వల్ టు 127 -1 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1 అవుతుంది. సో n ఈక్వల్ టు 128 అని రాసుకుంటామండి. ఎందుకు 127 + 1 సమ్ చేస్తే 128 వస్తుందండి. అంటే 3 డిజిట్ నెంబర్స్ 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే 128 నెంబర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చండి. Therefore there are 128 3 digit numbers are divisible by 7 అని రాసుకోవచ్చు మనం కంక్లూజన్ అండి. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఎలా ఇస్తారంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ అంటే ఫస్ట్ 51 టర్మ్స్ ని సమ్ చేస్తే ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడుగుతారు. సో దాంతో పాటుగా మనకు ఒక క్లూ అయితే ఇస్తారండి. సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ ఆర్ 14 and 18 అని ఇస్తారండి క్వశ్చన్ లో. సెకండ్ టర్మ్ అంటే a2 అని, a2 ఈక్వల్ టు 14 రాసుకున్నాం. థర్డ్ టర్మ్ అంటే a3 అని, a3 ఈక్వల్ టు 18 రాసుకున్నాం. ఈ రెండింటి ద్వారా మనకి a and d ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత S51 ఫార్ములా వేసుకొని చేస్తామండి. ఎందుకు S51 అంటే క్వశ్చన్ లో ఫస్ట్ 51 టర్మ్స్ అన్నారు కాబట్టి S51 వేసుకొని చేస్తాం. a2 ఈక్వల్ టు 14 అని అడిగారండి. a2 ఈక్వల్ టు 14 అంటే ఎలా రాసుకోవచ్చు అండి? a ప్లస్ d ఈక్వల్ టు 14 రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 1. ఎందుకు అలా రాసుకోవచ్చు? a2 అంటే ఫార్ములా ఏమి? a ప్లస్ 2 - 1 లేదా n-1 ఇంటూ d అని రాసుకోవచ్చు. కాబట్టి a2 అంటే సెకండ్ టర్మ్ ఫార్ములా a ప్లస్ d ఈక్వల్ టు 14 రాసుకున్నాం. a3 అంటే ఎలా రాసుకోవచ్చు అండి? a ప్లస్ 2d అని రాసుకోవచ్చు ఈక్వల్ టు 18. ఇది ఈక్వేషన్ 2. మామూలుగా జనరల్ టర్మ్ ఫార్ములా ఆఫ్ ది AP అంటాం a ప్లస్ d, a ప్లస్ 2d, a ప్లస్ 3d అండ్ సో ఆన్ తీసుకుంటాం. అదే విధంగానే ఇక్కడ a2 అంటే a ప్లస్ d అని, a3 అంటే a ప్లస్ 2d అని రాసుకుంటామండి. సో ఇక్కడ 14 ఇచ్చారు, తర్వాత 18 ఇచ్చారు. సో ఈ రెండింటిని మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దామండి. a వాల్యూ అండ్ d వాల్యూ. a ప్లస్ d ఈక్వల్ టు 14, a ప్లస్ 2d ఈక్వల్ టు 18 రాసుకున్నాం. ఎలిమినేషన్ చేసేటప్పుడు మనం ఎలా రాసుకుంటామండి? సెకండ్ ఉన్నటువంటి ఈక్వేషన్ కి సింబల్స్ ఆల్టర్నేట్ చేంజ్ చేస్తామండి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. ఒకవేళ మైనస్ ఉందనుకోండి ప్లస్ అవుతుందండి. సో ఇక్కడ ప్లస్ ఏకి మైనస్ ఏకి ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ డిలో నుంచి 2d సింబల్ ఏమండి? ఇక్కడ మైనస్. ప్లస్ డిలో నుంచి మైనస్ 2dని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ d వస్తుంది. ప్లస్ 14 లో నుంచి మైనస్ 18 సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 4 వస్తుందండి. ఇంకొకసారి ప్లస్ ఏకి మైనస్ ఏకి క్యాన్సిల్ చేసుకున్నాం. ప్లస్ ఇక్కడ 1d ఉన్నట్టు 1d లో నుంచి 2dని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ d వస్తుంది ఈక్వల్ టు ప్లస్ 14 లో నుంచి మైనస్ 18 సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 4 వస్తుందండి. మైనస్ మైనస్ విల్ బి క్యాన్సిల్, d ఈక్వల్ టు 4 అవుతుందండి. సో ఎలిమినేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. మీకు ఎలిమినేషన్ చేసేది రాలేదనుకోండి సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసేనా చేయొచ్చు. సో d ఈక్వల్ టు 4 వచ్చిందండి. సో తర్వాత d ఈక్వల్ టు 4 వాల్యూని ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు అండి. సో ఈక్వేషన్ 1 లో సార్ మన ఇష్టం
మీకు నచ్చిన ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నప్పటికీ ఆన్సర్ అయితే వస్తుందండి ఏ వాల్యూ. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాసుకున్నాను. ఏ ప్లస్ డి ఈక్వల్ టు 14 రాసుకున్నాం. సో ఏ ప్లస్ ఏ వాల్యూ తెలియదు కాబట్టి ఏ అలాగే రాసుకున్నామండి. ప్లస్ డి వాల్యూ తెలుసు మనకి 4 వచ్చింది కాబట్టి 4 రాసుకున్నాం. ఈక్వల్ టు 14 రాసుకున్నాం. ఏ ఈక్వల్ టు 14 ప్లస్ 4 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -4 అవుతుందండి. ఏ ఈక్వల్ టు 14 - 4 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 10 అవుతుందండి. సో ఇలా ఎలా రాసుకున్నాం ఇక్కడ a2 ఈక్వల్ టు a ప్లస్ d తెలుసు ఫార్ములా, a3 ఈక్వల్ టు a ప్లస్ 2d తెలుసు ఫార్ములా. సో వారన్నిటిని మనం తీసుకొని ఎలిమినేషన్ చేసుకున్నాం. ఎలిమినేషన్ చేసుకునేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ కి సింబల్స్ చేంజ్ చేస్తామండి. చేంజ్ చేసి ఎలిమినేషన్ చేసుకున్న తర్వాత d ఈక్వల్ టు 4 వచ్చింది. ఈ d ఈక్వల్ టు 4 ని ఈక్వేషన్ 1 లో కానీ ఈక్వేషన్ 2 లో కానీ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన a ఈక్వల్ టు 10 అనే వాల్యూ వస్తుందండి. ఇక్కడ నేను ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాను, లేదు మీకు నచ్చిన ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నా ఏ వాల్యూ అయితే 100% 10 వస్తుందండి. చాయిస్ ఇస్ యువర్స్. మనకి ఏ ఈక్వేషన్ అనేది చేసుకోవచ్చు. a ఈక్వల్ టు 10 వచ్చిన తర్వాత క్వశ్చన్లో S51 రాసుకుంటాం, ఎందుకంటే 51 టర్మ్స్ అని అడిగారు కాబట్టి. S51 ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d రాసుకుంటామండి. సో ఇక్కడ n/2 అంటే క్వశ్చన్లో 51 టర్మ్స్ అన్నారు కాబట్టి 51/2 రాసుకున్నాం. ఇంటూ 2a అన్నారు 2 రాసుకున్నాం. a ప్లేస్లో 10 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ప్లస్ n-1 అంటే 51 - 1 అని ఇంటూ 4 అంటే d రాసుకున్నామండి. d ప్లేస్లో 4 అని. తర్వాత 51/2 అలాగే రాసుకున్నాం. 2 × 10 చేస్తే 20 వస్తుంది. ప్లస్ 51 నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 50 వస్తుంది. 4 అలాగే రాసుకున్నాం. తర్వాత 51/2 అలాగే రాసుకున్నామండి. నెక్స్ట్ లైన్లో 20 కూడా అలాగే రాసుకున్నాం బ్రాకెట్లో. ప్లస్ 15ని 4 ఇంటూ చేస్తే 200 వస్తుంది. 51/2 అలాగే రాసుకున్నాం. ఇంటూ 20ని 200ని సమ్ చేస్తే 220 వస్తుందండి. తర్వాత 2ని 220ని క్యాన్సిలేషన్ లేదా డివిజన్ చేసుకుంటే మనకు 110 వస్తుందండి. 51 అలాగే రాసుకున్నాం. ఇంటూ 110 అలాగే రాసుకున్నాం. సో 51ని 110ని రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 5610 వస్తుందండి. అంటే a2 a3 టర్మ్స్ని మన ఫార్ములాలో కన్వర్ట్ చేసుకొని ఎలిమినేషన్ చేస్తే d వాల్యూ వస్తుంది. ఈ d వాల్యూని ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. ఏ d వాల్యూ రెండు తెలిసిన తర్వాత క్వశ్చన్లో 51 టర్మ్స్ అన్నారు కాబట్టి S51 రాసుకొని n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తే 5610 వస్తుందండి.